నమస్కారం డి న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన గుర్రం జాషువా జయంతి వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. 60వ డివిజన్ బాంబే కాలనీలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ మేళాని పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడి. సామినేని ఉదయభానుపై అసత్యాలు ప్రచారం చేయడంపై మండిపడిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచన. తన రచనల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన మహనీయుడు గుర్రం జాషువా అని వైసీపీ నేతలు గుర్తు చేశారు. జాషువా ఆశించిన రీతిలోనే అణగారిన వర్గాలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. జాషువా ఆశయాల సాధనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. గుర్రం జాషువా 127వ జయంతి ఉత్సవాలు వైసీపీ ఎస్సీ సెల్ చైర్మన్ కాలే పుల్లారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రం వద్ద గల గుర్రం జాషువా విగ్రహానికి శాసనసభ్యులు మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, దళిత నాయకులు రాజశేఖర్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తన రచనల ద్వారా తెలియజెప్పిన నవయుగ కవి చక్రవర్తి జాషువా అని కీర్తించారు. ఆయన రచించిన పద్యాలు, ఖండకావ్యాల ద్వారా అణగారిన వర్గాల అంతరంగాన్ని ఆవిష్కరించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాషువా ఆశయాలకు అనుగుణంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వారు ప్రశంసించారు. జయంతి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన కవితలు కానివ్వండి, ఆయన కావ్యాలు కానివ్వండి, ఆయన పుస్తక రచనలు కానివ్వండి, ఇవన్నీ కూడా అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఈ సమాజంలో అందరికీ ఉపయోగపడే విధంగా రచనలు చేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక రెవల్యూషనరీ చేంజెస్ కోసం పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే జాషువా గారు చెప్పారో అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకుని మేమందరం కూడా పనిచేస్తాము. ఈ సందర్భంగా మేమందరం కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన బాటలో నడుస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుర్రం జాషువా గారి 120వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఘనంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన కవిత్వాలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, ఆధునిక గతంలో అనేక సామాజిక సంయుక్తంగా ఆయన చేసిన పోరాటాలు కానివ్వండి, ఈరోజు ఆయన ఆనాడు చేసిన పోరాటాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో అందరికీ సమానంగా జరగాలి విధంగా ఈరోజు ఆయన అందరికీ న్యాయం చేస్తున్నారు. తప్పకుండా జాషువా గారు ఒక ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరూ గారు ముందుకెళ్ళి పోరాటం చేస్తున్న సమయం సెలవు. సమాజ పరిణామ క్రమంలో జాషువా గారు అందించినటువంటి కావ్యాలు, రచనలు చూపరలే కాదు, ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచినటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. అదే కార్యక్రమంలో దానిలో భాగంగానే మన ముఖ్యమంత్రి వర్యులు తీసుకునేటువంటి చర్యలో భాగంగా ఆయన చేసినటువంటి విధానాలు చూస్తూ ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పెద్దపీట వేశారంటే అవాకులు చవాకులు పేలేటువంటి అనేక మంది ఉన్నప్పటికీ కూడా గుర్రం జాషువా గారు లాంటి వాళ్ళు అనేక మంది రచనల ద్వారా ఏ రకంగా అయితే సమాజ పరిణామ క్రమంలో చైతన్యం తీసుకొచ్చారో ఈ ఆధునిక సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో ముందుకు వెళుతున్నారు. అయినప్పటికీ కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ కూడా వారి యొక్క అభ్యున్నతికి మాత్రం ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహాకవి ఈ సమాజం మీద సామాజికంగా ఎంతో ప్రభావితం చేసినటువంటి గుర్రం జాషువా గారి జయంతి ఈరోజు 123 సంవత్సరాలు అయిపోయినా కానీ మనందరం కూడా గుర్తు చేసుకున్నామంటే
మన జీవితాల మీద ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్టుల విషయాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈరోజు ప్రయారిటీ ఇచ్చి 50% ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ యాడ్ కమిటీస్లో కూడా ఎప్పుడు చరిత్రలో ఎవరో ఒకళ్ళ చేతిలో ఆధిపత్యంగా ఉండే పదవులన్నింటినీ కూడా ఈరోజు ఎవరైతే ఈ సమాజంలో ఎక్కువ ఆయా వర్గాలు జనాభా ప్రాతిపదికన ఈరోజు పదవులన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. నిన్న మొన్న జరిగిన జెడ్పీ ఎన్నికల్లో కూడా 50% పైబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చిన ఘనతది జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఆ మహనీయుడికి స్మరించుకుంటూ ఈరోజు నివాళులు అర్పించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాను. బాంబే కాలనీలో రిజిస్ట్రేషన్ల సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్ల మేళా నిర్వహించినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సమగ్ర సమాచారం తీసుకుని వివిధ శాఖల సమన్వయంతో రిజిస్ట్రేషన్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్న వారికి 1 టైం సెటిల్మెంట్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. విజయవాడ నగర అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ బాంబే కాలనీలోని ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు మేళా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డివిజన్ కోఆర్డినేటర్ నారాయణ గత టీడీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల విషయంలో అలసత్యం వహించారని వివరించారు. 17 సంవత్సరాలుగా ఉన్న ఇళ్ల పట్టాల శాశ్వత పరిష్కారానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల రిజర్వేషన్ మేళా అనే కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. బాంబే కాలనీలో 3 రోజుల పాటు, అంటే నిన్న, ఇవాళ, రేపు, ఈ 3 రోజుల పాటు ఏంటంటే బాంబే కాలనీ సంబంధించినటువంటి ఇండివిజువల్ హౌసెస్ కానీ అలాగే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన ఇష్యూ కానీ ఇది ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక చిన్న మేళలాగా పెట్టడం జరిగింది. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఒరిజినల్గా హౌసెస్ అలాట్ చేసినటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి వాళ్ళు, దీంతోపాటు అపార్ట్మెంట్లో అయితే బ్యాంకు లోన్ ఒకళ్ళ పేరు మీద ఉంది, ఫిజికల్గా ఒకళ్ళు ఉంటున్నారు అపార్ట్మెంట్లో. ఈ సమస్యలన్నీ మనం పరిష్కరించాలి అంటే మాకు ప్రతిరోజు ఉండేటటువంటి గుడ్ మార్నింగ్ విజయవాడ సెంటర్లో ప్రజల దగ్గర నుంచి కొంత దీని మీద ఇబ్బందులు ఉన్నాయని చెప్పని రిజిస్ట్రేషన్కి సంబంధించి, లేకపోతే ప్రభుత్వం నుంచి, నగరపాలక సంస్థ నుంచి హక్కు కలిగినటువంటి పత్రాలు మా దగ్గర ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఈ ఇష్యూని సెటిల్ చేయాలని 3 రోజుల పాటు ఈ కార్యక్రమం తీసుకున్నాం. సమగ్రంగా అన్ని విషయాల్ని కన్సల్టేట్ చేసుకుని మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్తో, బ్యాంకర్స్తో, నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి ముగ్గురుతో సమన్వయం చేసిన తర్వాత వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకున్నారో, ఎవరికి ఇబ్బందులు ఉండకూడదు, అందరికీ హక్కుతో కూడుకున్నటువంటి పట్టాలు ఉండాలి అని చెప్పని ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుందో దానికి తగ్గట్టుగా కొంత హోంవర్క్ చేస్తూ ఉన్నాం. కాలనీ 60 డివిజన్లో మన సెంట్రల్ నియోజకవర్గం ప్రభుత్వ నేత మల్లాది విష్ణు గారు చొరవతో గత 17 సంవత్సరాలు బాంబే కాలనీ ఇల్లు ఇవ్వడం జరిగింది. 17 సంవత్సరాల నుంచి కూడా బాంబే కాలనీ పెద్దలు కళ నెరవేరలేదు. పోయిన ప్రభుత్వంలో 5,500, 4,000 మీ సేవలో ఒక జీవో ఓటు వదిలి ఓట్ల గురించి పెట్టారు. ఆ తర్వాత కనుమరుగైపోయింది. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పేదలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా అవసరమైతే రిజిస్ట్రేషన్ అయితే కదా దానికి ఆ ఇల్లుకి వాల్యూ ఉంటుంది. ఈ 10 రోజులు గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో తిరగడం జరిగింది. ఆయన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా తరచుగా అధికారులందరికీ చెప్పి
ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుంది. అన్నిటిలో కూడా పెద్ద సమస్య వాంబాయి కాలనీలో గత 17 సంవత్సరాల నుంచి ఎదురా ఉందా అంటే పేద పెద్దల కళ రిజిస్ట్రేషన్లు, అది ఈ 3-4 రోజుల్లో మేళా పెట్టడం జరుగుతుంది. సీఎం జగన్ పాలన చూసి టీడీపీ నాయకులు మనుగడ కోల్పోతూ భయభ్రాంతులకు గురవుతున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. సామినేని ఉదయభాను ఎక్కడ మంత్రి అవుతారో అనే భయంతో ఆయన కుటుంబ సభ్యులని బయటకు లాగుతున్నారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా చూస్తూ ఊరుకోబోమని పట్టాభిపై ఆయన మండిపడ్డారు. సూర్యాపేటలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ కాపులకు పెద్దనలాగా జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని తెలిపారు. కాపు నేస్తం వంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సామినేని ఉదయభాను ఎక్కడ మంత్రి అవుతారో అనే భయంతో ఆయన కుటుంబ సభ్యులను బయటికి లాగుతున్నారని విమర్శించారు. కులాల్లో చిచ్చు పెట్టేలా చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. పట్టాభి అసత్యాలను ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్తో కాపులను విడగొట్టేలా వ్యాఖ్యలు చేయించారని మండిపడ్డారు. చంద్రబాబు కాపులను ఏ విధంగా మోసం చేశారో ఆలోచించాలని తెలిపారు. గౌరవప్రదమైన మంత్రి స్థానంలో ఉన్న పేర్ని నానిని గౌరవించకుండా సన్నాసి అని సంబోధించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కాపు వర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న పేర్ని నాని పేరు కూడా పవన్ కళ్యాణ్కు తెలియదా అని ప్రశ్నించారు. కాపులు ఆవేశపరులే కాదు, ఆలోచన పరులు కూడా అని ఇప్పుడు తాము ఆలోచనతో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల చిల్లర కావస్తా ఉన్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన విధానాన్ని చూసి తెలుగుదేశం వాళ్ళు కంగారు పడిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలను చూడకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకెళ్తున్నటువంటి తీరుని చూసి భయభ్రాంతులు చెంది కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్ గారు చంద్రబాబు నాయుడు లాగా పార్టీలను చూసి, కులాలను చూసి పథకాలు అమలు చేయటంలా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఏ మధ్యతరగతి కాడి నుంచి పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతున్నారో అవన్నీ చూసి కూడా ప్రభుత్వ ఏర్పాటు వెనువెంటనే ఈ కార్యక్రమాన్ని ఆయన తీసుకెళ్తున్నటువంటి తీరుని చూసి భయభ్రాంతులు చెంది కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే, ప్రపంచంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. టీడీపీ నేత పట్టాభిరాంపై వైసీపీ మహిళా నేతలు మండిపడ్డారు. టీడీపీలో గుర్తింపు కోసం నోటికొచ్చినట్లు వైసీపీపై విమర్శలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పట్టాభిరాంకి వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుని విమర్శించే స్థాయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ వింత పోకడలు కనిపిస్తున్న ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒకటి మాట్లాడేసి పెద్దవాళ్ళు అయిపోవడం అనుకునేది రాజకీయ చరిత్ర లేని కొంతమంది చేస్తున్న ప్లాన్. మేమంటే మరి ఉద్యమాల్లో రాటు తేలి పార్టీల్లో పనిచేసి ఒక పరిస్థితిగా, ఒక బాధ్యతగా
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధ ఆయన తండ్రి పోయినప్పుడు తెలిసిన వ్యక్తులుగా రాజశేఖర రెడ్డి గారి శిష్యులుగా వెళ్ళి ఒక విధానంగా పనిచేసుకొస్తున్నాం. కానీ తెలుగుదేశం పట్టాభి అని ఆయన ఆ పార్టీలో ఎదగడానికి ఏదో ప్రయత్నాలు చేసి రకరకాల విన్యాసాలు చేశాడు. రకరకాల పరిస్థితుల్లో నోరు తప్ప ఇంకే అవకాశం లేని రాజకీయ అజ్ఞాని, రాజకీయ చరిత్ర లేదు అతనికి. హోటళ్లలో పనిచేసేవాడు. విజయవాడ హోటల్స్లో సంబంధించిన ఒక చిన్న ఏజెంట్ లాంటి వాడు. ఏదో వాళ్ళు తెలుగుదేశంలో బాధ్యతలు ఇచ్చారు. ఇస్తే కూడా చాన్నాళ్ళు అతని యొక్క విధానాలను బట్టి పక్కన పెట్టారు. ఇవాళ కేసినేని నాని 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వస్తున్నాయి. ఇక నేను పోటీ చేయను, నా కూతురు పోటీ చేయదు, నేను అసలు ఈ రాజకీయ తెలుగుదేశ పరిస్థితినే నేను డిఫర్ అవుతున్నానని చెప్పారు. దాని గురించి మాట్లాడబట్టాబి కేసినేని నాని మోచేతి నీళ్లు దాగి ఆయన వల్ల పదవిలోకి వచ్చి పార్టీ ఆఫీసులో ఒక సీటు కేటాయించుకొని మధ్యాహ్నం అయితే 4 హోటల్స్ నుంచి తెప్పించుకొని తినడం తప్ప తెలియని నువ్వు ఇవాళ రాజకీయ చరిత్ర కలిగి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర వహించి జగ్గయ్యపేట నియోజకవర్గం అంటే మరి 3 కమ్యూనిటీస్కి కంచుకోట లాంటిది. ఈరోజు తెలుగుదేశం యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, ప్రజల్లో జగనన్న చేస్తున్న నవరత్నాల హామీలను అమలు చేసే విధానం వలన కానీ, జగనన్నకి రోజు రోజుకు పెరుగుతున్న పాపులారిటీ వలన కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల వెన్నులో వణుకు పుట్టి, అలాగే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో వీళ్ళు నోటుకొచ్చినట్లుగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద అవాకులు చెవాకులు విసురుతున్నారు. వీళ్ళకి ఇది తగిన పని కాదు. వీళ్ళకి ప్రజలు తెలుగుదేశాన్ని కేవలం 23 సీట్లకే పరిమితం చేసి వాళ్ళ యొక్క స్థాయి ఏంటో అనేది ఎప్పుడో చూపించినా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఈ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి డైరెక్షన్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై, నాయకులపై, ఎమ్మెల్యేలపై అనేక రకాలుగా అవాకులు చెవాకులు విసురుతున్నారు. మొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అలాగే నిన్న మల్లాది విష్ణు గారి పైన, ఇవాళ సామినేని ఉదయ్ భాను గారి పైన ఈ అవాకులు చెవాకులు విసురుతున్నారు. నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభల్లో స్థానం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ నంద యువసేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇంటూరి బాబ్జీ నంద కోరారు. రానున్న ఎన్నికలలో జగన్ కోసం పనిచేస్తామని, రాష్ట్రంలో వాడవాడలా తిరిగి ప్రచారం చేస్తామని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం నందు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ యువసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ నంద యువసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. నాయి బ్రాహ్మణ కుల సంఘంగా ఏర్పడి నాయి బ్రాహ్మణులు కుల సంఘంగా ఏర్పడి రాజకీయ ప్రాధాన్యతే లక్ష్యంగా కార్యాచరణ చేస్తున్నారన్నారు. 2016లో నాయి బ్రాహ్మణ నంద యువసేనను ప్రారంభించామని, 2019లో కార్యకర్తలుగా ప్రచారం చేశామన్నారు. గడిచిన 70 సంవత్సరాల్లో నాయి బ్రాహ్మణులు దేశంలో 3-4 సార్లు ముఖ్యమంత్రులు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆ భాగ్యానికి నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో 20 లక్షల జనాభా ఉన్న చట్టసభలలో ఇంకా నోచుకోలేదని ఆ దిశగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులలో యువత మొత్తాన్ని కలుపుకొని నంద యువసేనను బలోపేతం చేస్తామన్నారు. టీడీపీకి పెట్టని కోటలాగా బీసీలు ఉన్నారు, వాళ్లల్లో మేము కూడా ఉన్నామన్నారు. టీడీపీ మాకు నాయి ఫెడరేషన్ ఏర్పాటు చేయటం తప్ప ఏం చేసింది లేదు అన్నారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ గుడిలో అయితే అన్యాయం జరిగిందో, ఏ గుడిలో అయితే అవమానపడ్డామో, అదే గుడిలో అదే నాయ బ్రాహ్మణ సోదరుడు, అదే కళ్యాణ కట్టలో ఉండేటువంటి నా నాయ బ్రాహ్మణ సోదరుడిని తీసుకెళ్ళి అదే గుడి యొక్క పాలక మండలి బోర్డు మెంబర్గా కూర్చోబెట్టిన ఘనత నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీల్లో దాదాపుగా 80% ఇప్పటికే పూర్తి చేసేస్తున్నారు ఆయన. మిగిలిన ఈ 2 హామీలు ఉన్నాయి. నాయ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇచ్చే చట్టసభలో అడుగుపెట్టిస్తానన్నారు. అలాగే దేవాలయాల్లో ఇప్పుడు పనిచేస్తున్న ఎవరైతే ఆ రోజు ఉద్యమం చేశామో వారందరూ కళ్యాణ కట్టల్లో పనిచేస్తున్న స్టురకులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామన్నారు. ఆ 2 కూడా చేసే పనిలో ఉన్నారు. ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది అనే విషయాన్ని
స్థానికంగా మేము అడుగు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు మినిస్టర్లు మంత్రివర్యులు మా దృష్టికి తీసుకొచ్చారు. మిగతా రానున్న పరిపాలన కాలంలో కూడా కూడా పూర్తి చేసే ఆ హామీలు కూడా 100% హామీలు నెరవేర్చిన ప్రభుత్వంగా రాబోయే ఎన్నికలకి ఈ పార్టీ ఈ ప్రభుత్వం పోతుందని నమ్ముతూ వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉన్న నాయ బ్రాహ్మణులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం చిత్తశుద్ధితో నంద యువసేన కంకణం కట్టుకుని పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్షపు నీరు ముంపు నుంచి హెచ్బీ కాలనీకి విముక్తి కల్పించాలని సిపిఐ నగర సహాయ కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. పటిష్టవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. పార్కింగ్ టెండర్లపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై కార్పొరేటర్లకు లేదని ఎద్దేవా చేశారు. వర్షపు నీరు ముంపు నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీకి విముక్తి కల్పించాలని కోరుతూ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో హెచ్పీ కాలనీలో ధర్నా జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ పటిష్టవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా లోతట్టు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీకి విముక్తి కల్పించాలని అధికారులను కోరారు. ప్రపంచంలో ఆదర్శ నగరంగా విజయవాడ తీర్చిదిద్దుతామని ప్రజాప్రతినిధులు ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు మురుగు ముంపు బారిన పడకుండా చూస్తే చాలన్నారు. ఏళ్ల తరబడి కాలనీ వాసులు వర్షం వచ్చినప్పుడల్లా మోకాలులోతు నీటితో నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలు పట్టవని, కానీ కాంట్రాక్టులు పొందేందుకు పోటీ పడుతున్నారన్నారు. సిపిఎం నాయకుడు మోహన్ రావు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే స్థానికులతో కలిసి బైపాస్ రోడ్డు దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిన చందంగా ఉన్నది వైసీపీ పాలకుల యొక్క నిర్వాహకం. నిన్నగాక మొన్న సెంట్రల్ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, విజయవాడ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పి మల్లాది విష్ణు గారు చెప్తా ఉన్నారు. చిన్నపాటి వర్షం వస్తే ఇళ్లలోకి 2 అడుగుల లోతు ఇళ్లలోకి నీరు చేరుకునేటటువంటి దుస్థితి నుంచి నగరాన్ని ముందు మీరు విముక్తి చేయండి. ప్రపంచ స్థాయి అవసరాల రోడ్డు చూస్తే రోడ్ల యొక్క అస్తవ్యవస్థమైనటువంటి రోడ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే నగరంలో కార్పొరేటర్ల యొక్క నిర్వాహకానికి అద్దం పడతా ఉన్నాయి. నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు ఈ రోజున హెచ్బీ కాలనీలో ఎంఐజీ ఎల్ఐజీ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతంగా ఉన్నది. ఈ ప్రాంతం చిన్నపాటి వర్షం వస్తే వాళ్ళు భయం భ్రాంతులైపోయి ఇళ్లలో నుంచి చుట్టుపక్కల చుట్టాల ఇళ్ళని ఆశ్రయించి బంధువుల ఇళ్ళని ఆశ్రయించి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి నుంచి విముక్తి చేయమని చెప్పి గత 6 మాసాలుగా అనేక రూపాల్లో ఆందోళనని అధికారులకి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేయడం జరిగింది. జెడ్పీటీసీ చైర్మన్ గా ఒక్క కాపు కులస్తుడికి కూడా స్థానం కల్పించలేదని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు తారక రామారావు అన్నారు. కాపు సంక్షేమ పథకాల విషయంలో కాపులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. విదేశీ విద్య, కాపు నేస్తం లాంటి పథకాలకు తూట్లు పొడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉంటూ పేర్ని నాని కులం పేరుతో ప్రెస్ మీట్లలో సంభాషించడం సరికాదన్నారు. జరిగినటువంటి జెడ్పీ చైర్మన్ ఎలక్షన్లో 13 జిల్లాల్లో కాపు కులస్తులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కాపు అభ్యర్థికైనా జెడ్పీ చైర్మన్ ఇస్తారని చాలా ఆశించాము. ఆ జెడ్పీ చైర్మన్ విషయంలో కూడా కాపు కులస్తులకి తీరని అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. మరియు కాపు సంక్షేమ పథకాలు విషయానికి వస్తే విదేశీ విద్య, విదేశాల్లో చదువుకున్నటువంటి కాపు పిల్లలు చాలా ఎదురు చూస్తూ ఈ సబ్సిడీ లోన్ ఎప్పుడు పడద్దా, మేము కాలేజీలకి ఫీజులు ఎప్పుడు చెల్లించుకోవాలి అని ఎదురు చూసే పరిస్థితి ఎదురైంది.
అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి 2.5 సంవత్సర కాలంలో ఏ కాపు కులానికి సంబంధించి కాపు సంక్షేమ పథకాలు ఒక్క కాపు నేస్తం అది అరకొరగా ఇంప్లిమెంట్ చేశారు. కాపు నేస్తం మిగతావి సబ్సిడీ లోన్ కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, ఏవి కూడా కాపు కులస్తులకి ఒక్కటి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై టీడీపీ నేత పట్టాభిరాం ఊరకుక్కలాగా మొరుగుతున్నారని విజయవాడ పార్లమెంట్ బీసీ సెల్ వైసీపీ అధ్యక్షులు కె దుర్గారావు ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయం నుంచి జీతం తీసుకుంటూ పనికిమాలిన వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. ఉదయభానుని విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. ఇంకొకసారి పట్టాభి నోరు జారి మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గత 4 రోజుల నుంచి జగ్గయ్యపేట శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారి కుటుంబం మీద విజయవాడలో 4 రోజులకు ఒకసారి ఒక ఊరకుక్క మరుగుద్ది. ఆ ఊరకుక్కే పట్టాభి మా దృష్టిలో. ఆ పట్టాభి అనేవాడు మురుగుతూ ఉన్నాడు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాడు. అసలు ఉదయభాను గారి కుటుంబ చరిత్ర 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో వాళ్ళ తండ్రి గారి కాడి నుంచి కానీ నేటి వరకు కూడా ఎక్కడ మచ్చలేని మహానాయకుడు. మాలాంటి మహిళలను కానీ లేదా మాలాంటి బలహీన వర్గాలకు కానీ అన్ని వర్గాలకు చెందినటువంటి నాయకుల్ని ఈ జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎంతోమందిని నాయకుని చేసినటువంటి చరిత్ర అయింది. ఇతను పట్టాభి అనేవాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు ఇచ్చే బిచ్చం తీసుకొని జీతం తీసుకొని వగేరా ఏమన్నా అనుకునేవండి అవన్నీ తీసుకొని ఇటువంటి బతికేటువంటి వాడు మా దృష్టిలో అధికార ప్రతినిధి కూడా కాదు. ఎందుకు పనికిరాని ఎదవతో సమానం. నోరు అదుపులో పెట్టుకో పట్టాభి. ఏంటో అనుకుంటున్నావు? విజయవాడ నగరంలో మా పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ జిల్లాలో భాను గారి నాయకత్వంలో, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా క్రమశిక్షణ కలిగి చాలా అంకిత భావంతో కలిగి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. తప్ప దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంది. తాజాగా కొత్త కేసులు 20,000 లోపే నమోదు కావటం ఊరట కలిగిస్తోంది. 201 రోజుల అనంతరం కొత్త కేసులు ఈ స్థాయిలో తగ్గటం ఇదే తొలిసారి. ఇక మరణాలు కూడా 200 లోపే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 13,21,780 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 18,795 కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న 179 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,47,373గా ఉంది. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం సానుకూల అంశం. తాజాగా 26,030 మంది కోవిడ్ను జయించగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,29,58,002కు చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 2,92,206గా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన గుర్రం జాషువా జయంతి వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. 60వ డివిజన్ బాంబే కాలనీలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ మేళాని పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడి. సామినేని ఉదయభానుపై అసత్యాలు ప్రచారం చేయడంపై మండిపడిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచన. డి న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.